17 సెప్టెంబర్ అంటే ఈ నెల 17 సెప్టెంబర్ నుంచి ప్రజాపాలన 2 ప్రారంభిస్తున్నారు. ప్రజాపాలన 2 ప్రారంభం అవుతున్నది. ఈ ప్రజాపాలనలో 4 అంశాల పైన మళ్ళీ ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. దాన్ని కూడా మీరు అందరు గమనించి దాన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నా. ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా తహసీల్దార్కు రావాల్సిన అవసరం అనేది వస్తాయి. దాంట్లో 4 రకాల వివరాలు సేకరిస్తున్నారు. ఒకటి, రేషన్ కార్డు లేని వాళ్ళందరూ రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవాలి. 2, కొత్తగా హెల్త్ కార్డు కూడా ప్రతి కుటుంబానికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఎందుకంటే ఆరోగ్యం సరిగా లేక బాగు చేయించుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పాలవుతున్నారు. కాబట్టి ప్రతి కుటుంబానికి ఒక హెల్త్ కార్డు ఉండాలి. ఆ హెల్త్ కార్డు ద్వారా వాళ్లకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. దాని కొరకు హెల్త్ కార్డు పైన కూడా వివరాలు సేకరిస్తున్నారు. 3వది, ఎవరైతే విడోస్ ఉన్నారో, భర్త చనిపోయిన మహిళలు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. 4వది, 57 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు కూడా సేకరిస్తున్నారు. నేను ఇక్కడున్న మన అధికారులకు, మా పార్టీ పెద్దలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే 17వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం అన్ని గ్రామాలలో జరుగుతుంది. మీరు కూడా అలర్ట్గా ఉండి ఎవరికైతే రేషన్ కార్డు లేదో, ఎవరికైతే పెన్షన్ రావడం లేదో, ఎవరికైతే హెల్త్ కార్డు కావాలనో వాళ్ళకి చెప్పి వాళ్ళందరి చేత ఈ ప్రజాపాలన 2లో దరఖాస్తులు పెట్టిస్తే అవన్నీ పరిశీలించి వాళ్ళకు రేషన్ కార్డులు ఇవ్వడము, హెల్త్ కార్డులు ఇవ్వడము, పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలకు మేలు జరగాలి, సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు అందాలనే ఉద్దేశంతో ఆర్థికపరమైన ఇబ్బందులున్న మన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతున్నది. కాబట్టి ఎవరో చెప్పిన మాట దయచేసి నమ్మవద్దండి. కావాలని మనలా కన్ఫ్యూజ్ చేసే ముచ్చట్లు, తప్పుదో పట్టించే ముచ్చట్లు చాలా చెప్తుంటారు. వీటన్నిటిని కూడా మీరందరూ కూడా గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను.